మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ పంచాంగం విన్నారా, మీ రాశి ఫలాలు ఇవన్నీ వినే అలవాటు ఉందో లేదో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇకపోతే ఈ వీడియో వచ్చేసేసి ఏంటి ఎప్పుడూ లేని చీరలో కూర్చున్నాను అని అనేసి అనుకుంటున్నారా? ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనమాట. అంటే నేను ఎప్పుడూ ట్రై చేయని కొన్ని పెద్ద ఇలా ఇంతకన్నా పెద్ద ఇయర్ రింగ్స్ కొన్ని ఆర్డర్ చేశాను. అవి శారీ లుక్లోనే బాగుంటాయేమో అని అనేసి అనిపించి కష్టపడి శారీ డ్రేప్ చేసుకొని మరీ కూర్చున్నాను అనమాట. చూడండి, అంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చితే కూడా కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, షాప్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రింగ్స్ అన్నీ కొన్ని రాగానే ఓపెన్ చేసి చూసేసాను అనమాట. ఓకే, ఇది జస్ట్ ట్రయల్ కూడా వేయలే, వచ్చి ఓపెన్ చేసి చూసాను. ఎక్కువ వైట్ పర్ల్స్, వైట్ స్టోన్స్, పర్ల్స్ ఇలాంటివే తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని శారీస్ మీదకి లేకపోతే అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసేసి. అండ్ మన ఫస్ట్ వచ్చేసేసి ఇవి బుట్టలు జుమ్కాల్ లాగా వచ్చాయి. అండ్ పైనంతా వైట్ స్టోన్స్ వచ్చేసి కింద వైట్ పర్ల్స్ వచ్చాయన్నమాట. ఈ పర్ల్స్ ఎంత బాగున్నాయో చూడడానికైతే నిజంగా ముత్యాల్లాగా ఉన్నాయి. ఇంత మంచి క్వాలిటీతో వస్తాయి అని చెప్పేసేసి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ సైజ్ కూడా మరీ ఓవర్ సైజ్ ఏం లేదు. మెయిన్ థింగ్ వెయిట్ లేదనమాట. ఇలా పట్టుకుంటే అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నేను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో ఇవన్నమాట, ఇలా ఉన్నాయి. నాకైతే ఇలా ఉన్నాయి. పెద్దగా వెయిట్ లేదు, చాలా బాగుంది. అంటే వెయిట్ తెలియట్లేదు పెట్టుకున్నట్టు. లాంగ్ డ్యూరేషన్ కూడా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇలాంటి పర్ల్స్ జుమ్కాలు అయితే మనం ఈజీగా శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, దేని మీదకైనా కూడా మ్యాచ్ చేసేయచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించాయో కూడా చెప్పండి. ప్రైస్నేమో కింద స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది మన ఫస్ట్ ఇయర్ రింగ్స్. సేమ్ చాంద్ బాలి అంటారు అనుకుంటున్నా వీటిని, నాకు పెద్దగా నేమ్ ఐడియా లేదు. ఈ మోడల్లో అంటే సేమ్ ఇలాగే వైట్ స్టోన్స్, కొన్ని పర్ల్స్ అలా వచ్చేసేసి, కాకపోతే ఇప్పుడు మనం చూసినవన్నీ జుమ్కాస్ కదా, ఇది మాత్రం ఇలా చాంద్ బాలి మోడల్లో ఇలా ఉంటుంది అనమాట. చాలా పెద్దవి, అసలు ఇంత పెద్దవి నేనైతే ట్రై చేయలే. ఆర్డర్ చేసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే చాలా వెయిట్ ఉంటాయేమో అని అనేసి అనుకున్నాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఆర్డర్ చేసినవన్నీ కూడా ఓపెన్ చేసి చూశాను. ఏవి కూడా అంత పెద్ద బరువులు ఇవ్వనమాట, అందుకే అంత స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో ట్రై చేద్దాం. సో ఇదన్నమాట మన సెకండ్ సెట్. సేమ్ వైట్ స్టోన్స్ అండ్ పర్ల్స్ మోడల్లో తీసుకున్నాను. అండ్ ఇంత పెద్దవి నాకు ఎలా అనిపిస్తున్నాయో నేనైతే డైరెక్ట్గా వీడియోలోనే చూపిస్తున్నాను. సో ఇది సెకండ్ మోడల్. అండ్ వీటన్నిటి కాస్ట్ కూడా 200 నుంచి 300 మధ్యలోనే ఉన్నాయి. నాకు రీజనబుల్ అనిపించాయి. JNT స్ట్రీట్ మార్కెట్కి అట్లా నార్మల్గా స్ట్రీట్ మార్కెట్స్లో వెళ్ళినప్పుడు అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. ఇలాంటివి 400, 500 ఆ రేంజ్లో చెప్తున్నారు అనమాట. నాకు కొంచెం తక్కువ కాస్ట్లో వచ్చాయి అని అనేసి అనిపించాయి ఇవి. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి సేమ్ మోడల్లో కొంచెం గ్రీన్లో తీసుకున్నాను అనమాట. అంటే ఎగ్జాక్ట్ సేమ్ మోడల్ ఏం కాదు, కొంచెం సేమ్ ఇదే చాంద్ బాలి ఇలా అంటారు కదా, దాంట్లోనే గ్రీన్ పర్ల్స్ వచ్చినవి తీసుకున్నాను. సో ఇవి సెట్ వచ్చేసేసి ఈ కలర్ అండ్ ఈ స్టోన్స్ అయితే యాక్చువల్లీ చాలా బాగున్నాయి. ఈ వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా దీని మీద, ఈ స్టోన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో నాకు బాగా నచ్చాయి ఇవి. అండ్ ఇప్పుడు కొంతమంది ఇట్లా కాంట్రాస్ట్ కూడా వేస్తున్నారు కదా, లైక్ ఎల్లో వేసినప్పుడు గ్రీన్, వైట్ వేసినప్పుడు బ్లాక్ జ్యువెలరీ అలా వేస్తున్నారు కదా. సో అలా ట్రై చేద్దాము అని చెప్పేసి దీని మీదకి అన్నీ సెట్ అవుతాయి నేను తీసుకున్నవి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో కూడా ట్రై చేసేద్దాం. సో ఇదన్నమాట, ఇది మన సెకండ్ సెట్. గ్రీన్ చాలా మంచి కలర్ వచ్చింది. అండ్ మనకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ వేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఇవి కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ దీంట్లో బెస్ట్ ఏంటంటే స్టోన్స్ గ్రీన్ అండ్ వైట్ కొంచెం మంచిగా హైలైట్ అవుతున్నాయి, ఈ పర్ల్స్ ఇవన్నీ. కానీ దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఉంది. మేబీ నేను ఇన్ని పెట్టుకొని తీయడం వల్లనో లేకపోతే ఏమో తెలియదు, కానీ నాకు ఇవైతే కొంచెం వెయిట్ ఎక్కువ అనిపిస్తున్నాయి. అంటే చాలా బరువు ఉన్నాయి, ఫుల్ డే క్యారీ చేయలేనేమో అన్న ఫీలింగ్ ఉందన్నమాట వీటితో. అదొకటే తప్ప మిగతా అంతా మంచిగా ఉండింది. క్వాలిటీ వైజ్, స్టోన్స్ వైజ్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మన సెట్ వచ్చేసేసి ఇవి మరీ అంత హెవీగా కాకుండా కొంచెం చిన్నదిగా తీసుకున్నా అనమాట. ఎందుకంటే
ఎప్పుడు ఇంత హెవీ సేమ్ శారీని ఒక ఫంక్షన్లో మనం హెవీగా కనిపించాలి అని అనుకుంటే ఇలాంటివి ఇందాక పర్ల్స్ చూపించినవి పెద్ద పెద్దవి ఇయర్ రింగ్స్ ట్రై చేయొచ్చు అనమాట. కానీ చిన్నది టెంపుల్కి వెళ్తున్నాము లేకపోతే ఏదన్నా సింపుల్గా కనిపించాలి మనము అని అనుకున్నప్పుడు ఇలాంటివి సింపుల్వి బాగుంటాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. చెప్పాను కదా ఇవాళ కలెక్షన్లో అన్నీ కూడా ఎక్కువ పర్ల్సే ఉంటాయి అని చెప్పేసి ఇది ఒక పర్ల్స్. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. ఎంత బాగున్నాయో ఈ పర్ల్స్ అయితే ఇట్లా షైన్ అవుతున్నాయి. వీడియోలో మరి అది కనిపిస్తుందో లేదో కానీ వాటి షైన్ ఇది మంచి షైన్ అవుతున్నాయి అనమాట. అండ్ వీటి చుట్టూ వచ్చిన ఈ సిల్వర్ రింగ్ ఇవి కూడా చాలా బాగుంది. చాలా బాగా షైన్ అవుతున్నాయి. యాక్చువల్గా చాలా బాగున్నాయి బయట చూడడానికి. ఎవరికైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా 200% ఇవైతే ట్రై చేయండి. సో ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇది మన నెక్స్ట్ సెట్ అనమాట. ఏ ఇయర్ రింగ్స్ గురించి కమెంట్ చేసినా చేయకపోయినా దీని గురించి మాత్రం చెప్పండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. అండ్ ఇప్పటివరకు అన్ని వెయిట్ పెట్టుకొని గ్రీన్ చెప్పాను కదా నాకు చాలా వెయిట్ అనిపించింది. అస్సలు మొయ్యలేకపోయాను ఆ గ్రీన్ది ఉంటే. ఇప్పుడు గ్రీన్ది తీసేసి పెట్టుకుంటే నాకేంటో చాలా బరువంతా దించేసినట్టు చాలా లైట్ వెయిట్గా మంచిగా సూదింగ్గా ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ కూడా ఇయర్కి కూడా మంచిగా సాఫ్ట్గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా చూడడానికి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి మీరే కమెంట్ చేయాలి. నాకైతే క్వాలిటీ వైజ్ చాలా బాగా నచ్చేసాయి. ఇంకా మన లాస్ట్ పెయిర్ వచ్చేసేసి ఇవి కూడా బుట్టలు అనమాట. ఇవి ఈ కింద బుట్ట ఉంది కదా మంచిగా జుమ్కా లాగా కూర్చొని ఎంత బాగుందో ఇది నచ్చి తీసుకున్నాను. అండ్ దీని మీద రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అండ్ ఈ వైట్ ముత్యాలు లాంటి వాటితో వచ్చేసేసి చేశారు. అండ్ ఇక్కడ ఈ పైది చూసారా ఎంత బాగుందో. నాకు ఇది ఓల్డ్ మోడల్ అంటే పాతకాలంలో ఇయర్ రింగ్స్ అలా పెట్టుకుంటారు కదా అలా అనిపించి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఆ బుట్ట షేప్ కానీ ఆ పైన వచ్చిన స్టడ్ మోడల్ కానీ అన్నీ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ దట్టు మనకి ఇది ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం బ్లాక్ షేడెడ్లో ఎలా ఉందో బయటకు వచ్చాక ఈ స్టోన్స్ ఎలా ఉంటాయో అని అనిపిస్తుంది. కానీ బాగున్నాయి స్టోన్స్ ఇదంతా కూడా. కాకపోతే కొంచెం ఇప్పుడు వస్తున్నది కదా ఒక యాంటిక్ బ్లాక్ షేడ్ లాంటి దాంట్లో ఆ మోడల్లో ఉన్నాయన్నమాట. కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇవే లాస్ట్ అండ్ ఫైనల్. ఇవి ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. సో ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ ఇయర్ రింగ్ సెట్ అనమాట. ఎలా అనిపించాయో చెప్పండి. వెయిట్ వైజ్ అయితే ఏమంత పెద్ద వెయిట్ లేదు, బాగుంది. అండ్ ఇలా నాకు ఊపుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ పైన ఈ జుమ్కా కానీ కింద బుట్ట కానీ మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీటి లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నా ఇయర్ రింగ్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.